ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను మా సిస్టర్ కలిసి ఇంకా చూడండి ఇట్లా కప్ నూడిల్స్ అయితే తీసుకొచ్చేసాము. ట్రై చేద్దామని, ఎట్లా ఉంటాయో టేస్ట్ చేద్దామని ఫస్ట్ టైం అయితే తింటున్నాం మేము. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే తెచ్చుకున్నాం మేమిద్దరము. చూడండి ఒకసారి. సో ఇద్దరం కలిసి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేద్దామని తీసుకొచ్చాము. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం, ఎట్లుంటుందో మాకైతే తెలియదు. సో ఓపెన్ చేద్దాం. హాఫ్ ఓపెన్ చేద్దాం. హాఫ్ చాలా రెడ్గా ఉంది. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఎట్లుంటుందో చూడాలి. స్పూన్ కూడా వచ్చింది ఇందులో స్పూన్ రాలేదు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ట్రెండ్ అయితే. ఇదైతే చాలా రెడ్గా ఉంది. సో ట్రై చేద్దాం ఒకసారి అయితే. హాట్ వాటర్. లైన్ వేడుకుంది. ఈ మాట కంటే కావాలి. ఓకే, 4 minutes అయితే వెయిట్ చేద్దాం. అసలు ఫస్ట్ టైం తింటున్నాం. ఎట్లా అనిపిస్తుంది నీకు? డిఫరెంట్ ఉంది. తిన్నాక చెప్దాం ఇంకెట్లుంటుందో. ఎప్పుడైనా అయితే మ్యాగీ తింటాం మేము రెగ్యులర్గా. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాము. ఎందుకో తినాలని అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని తీసుకొని వచ్చేసాము. ఎట్లుంటాయో తెలియదు. ఇదైతే మ్యాగీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇదైతే వేరేదైతే తీసుకొచ్చాం, బ్రాండ్ వచ్చేసి. సో ఇదైతే రెడీ అయిపోయింది. 3 minutes అయిపోయింది కదా. ఓపెన్ చేసి సూపర్గా ఉందో సరే అయితే. స్మెల్ అయితే అద్దరిపోతుంది. సో ఇప్పుడైతే 4 minutes అయిపోయింది. ఓపెన్ చేసి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, చూడడానికి అయితే చాలా ఎమ్మిగా అనిపిస్తున్నాయి రెండు అయితే. సో మాల్తీది అయితే కొంచెం వియర్డ్గా ఉంది, రెడ్ కలర్లో. ఈ మ్యాగీది అయితే మనం రెగ్యులర్గా చూసే కలరే ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం అయితే కప్ నూడిల్స్ అయితే ట్రై చేస్తున్నాం. ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి అసలు. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా వీటిని చూస్తూ ఉంటాము, నేను మా సిస్టర్ అయితే. సో చూసినప్పుడల్లా మాకు అనిపిస్తుంది ఎప్పుడైనా ట్రై చేయాలి అనేసి. ఇట్లా ఫారినర్స్ కూడా యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఇట్లా ఇన్స్టెంట్ నూడిల్స్ తింటూ ఉంటారు. సో వాటిని కూడా చూస్తుంటాం కదా, ఎట్లా ఉంటుందో ఎప్పుడైనా టేస్ట్ చూడాలనేసి చాలా అనిపించింది. సో ఫైనల్గా నేను మా సిస్టర్ ఇట్లా అయితే కప్ నూడిల్స్ తీసుకొచ్చుకొని ఇట్లా ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైము. సో నాదైతే కొద్దిగా చప్పగా అనిపించింది. బాగుంది, బట్ కాకపోతే కొంచెం సాల్ట్ అయితే తక్కువైనట్టుగా అనిపించింది. చప్పగా ఉంది. అసలు మ్యాగీ ఫ్లేవరే వచ్చేసింది నాదైతే. బట్ రియల్ మ్యాగీ అయితే మనం ఇంట్లో చేసుకుంటాం కదా, దాంతో కంపేర్ చేస్తే అయితే ఇది చాలా వర్స్ట్గా ఉంది. మనం ఇంట్లో చేసుకునే రియల్ మ్యాగీ అయితే చాలా బాగుంటుంది. సో నూడిల్స్ అయితే కొద్దిగా ఉడకనట్టుగానే అనిపించాయి. కొంచెము మనం మ్యాగీ చేసుకుంటాం కదా, అందులో ఎక్కువగా కుక్ అయిపోతాయి. ఇవైతే సరిగ్గా ఉడకనట్టుగా అనిపించాయి. బట్ ఓకే, ఇన్స్టెంట్గా తినడానికైతే పర్లేదు అనిపించింది. నాదైతే అంత టేస్ట్ అనిపించలేదు. చలో మరి మా సిస్టర్ది టేస్ట్ ఉందో లేదో, ఎలా ఉందనేది టేస్ట్ చేద్దాము. ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకొని టేస్ట్ చూస్తున్నాను. నా దాంట్లో అయితే బఠానీ అండ్ అలాగే బీన్స్, క్యారెట్ అన్నీ వచ్చేసాయి మొత్తం అయిపోయిన తర్వాత. ఇప్పుడు మా సిస్టర్ది అయితే టేస్ట్ చాలా బాగా అనిపించింది కొద్దిగా నా దాంతో కంపేర్ చేస్తే. సో మా సిస్టర్ది వచ్చేసి ఇప్పి లాగా టేస్ట్ కొడుతుంది కొంచెము. బట్ కాకపోతే ఇది ఇప్పి ఫ్లేవర్ అయితే కాదు మేము తెచ్చింది. కాకపోతే కొంచెం టేస్ట్ అయితే అలాగే ఉంది. మా సిస్టర్ దాంట్లో కూడా క్యారెట్స్ ఇంకా అన్నీ వచ్చాయి, బఠానీ అవన్నీ. కాకపోతే మసాలా వచ్చేసి కొంచెం రెడ్ కలర్లో ఉంది. నాది వచ్చేసి మ్యాగీ మసాలా టైప్లో ఉందన్నమాట. సో అప్పటికప్పుడు ఆకలి తగ్గించుకోవడానికైతే ఇట్లా ఇన్స్టెంట్గా అయితే ఎప్పుడో ఒకసారి అయితే తినడానికి ఓకే, పర్లేదు అని అనిపించింది నాకు. సో నా దానికి వచ్చేసి అయితే మేము ఇద్దరము 5 out of 10 ఇచ్చాము. మా సిస్టర్ దానికి వచ్చేసి 9 out of 10 ఇచ్చేసాము. ఎందుకంటే కొద్దిగా తినొచ్చు మా సిస్టర్ది అయితే, నాదైతే మరీ తినలేకుండా చాలా చప్పగా ఉంది. నాకు మా సిస్టర్కి అయితే ఈ నూడిల్స్ తింటున్నప్పుడు ఏదో ప్లాస్టిక్ తింటున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు.
నేను మా సిస్టర్ అయితే యూట్యూబ్లో ఎక్కువగా తిండి వీడియోసే చూస్తుంటాం అనమాట. ఇట్లా ఫుడ్ తింటారు కదా, మక్బ్యాంగ్ వీడియోస్. సో అవి ఎక్కువగా చూస్తుంటాము. అవి చూసి 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 మాకు కూడా ఇట్లా తెచ్చుకొని తినాలని అయితే అనిపించింది ఈ కప్ నూడిల్స్. యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు అయితే వాళ్ళు తింటూ ఉంటే ఇట్లా సౌండ్ వస్తుంది కదా, తినే సౌండ్. సో ఆ సౌండ్ విని విని మా సిస్టర్కి అయితే క్రేవింగ్ వచ్చేసింది అనమాట. నోరు ఊరుతుంది బాగా తినడం వల్ల. సో అవి చూసి చూసి అక్క తెచ్చుకొని తిందాం, ఒకరోజు ట్రై చేద్దామని చాలాసార్లు అడిగింది. సో ఫైనల్గా అయితే ఇట్లా తెచ్చుకొని తింటున్నాము. ఫారినర్స్ డైలీ ఇట్లా ఇన్స్టంట్ నూడిల్స్ అయితే ఎట్లా తింటారో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. నాకైతే ఒక్క రోజుకే ఇలా అనిపించింది, అసలు ఇంకొకసారి తెచ్చుకోవద్దురా బాబు అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో వాళ్ళు రోజు ఎలా తింటున్నారో ఏమో నాకైతే అర్థం కావడం లేదు అస్సలు. సో మాల్తీది వచ్చేసి కొంచెం స్పైసీగా అనిపించింది ఆ నూడిల్స్. కొంచెం టేస్ట్ అయితే చాలా వేరేగా ఉంది. నాదైతే కొంచెం చప్పగా ఉంది, ఎంత మసాలా మిక్స్ చేసినా సరే. సో అంత టేస్ట్ అనిపించలేదు. సో మాల్తీది కొంచెం పర్లేదు, బాగానే ఉంది అన్నట్టుగా అనిపించింది. ఇట్లా అయితే ఇద్దరం చేంజ్ చేసుకొని ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాము. వీటిని తింటున్నప్పుడు అయితే నాకు మా సిస్టర్కి అయితే జీవితంలో ఇంకోసారి ఇట్లా ఇన్స్టంట్ నూడిల్స్ అస్సలు తెచ్చుకోవద్దురా బాబు అంతలా అనిపించేసింది. ఎట్లా తింటున్నారో ఏమో. అసలు చిన్నపిల్లలకైతే అస్సలు ఇవ్వకండి, పెట్టకండి అసలు పేరెంట్స్. ఎప్పుడైనా మీ పిల్లలకు తినాలనిపించినా సరే మ్యాగీ కానీ ఇప్పి కానీ తెచ్చి ఇంట్లో వండి పెట్టండి. కానీ ఇట్లా ఇన్స్టంట్ నూడిల్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. నా బెస్ట్ సజెషన్ వచ్చేసి మీ లైఫ్లో అయితే ఎప్పుడు ట్రై చేయకండి ఇట్లాంటిది. అస్సలు బాగాలేదు, చాలా దరిద్రంగా ఉన్నాయి. మేమైతే ఫైనల్గా తినలేక కొన్ని వదిలేసి పడేసామన్నమాట. ఆ వీడియోస్లో చూసి చూసి మాకు కూడా ఎంత టేస్టీగా ఉంటాయో ఇన్స్టాంట్ నూడిల్స్ ఒక్కసారైనా తెచ్చుకొని తినాలి అనేసి ఆ కోరికతో ఆ ఆశతో మేమైతే ఇద్దరం తెచ్చుకున్నాము. వీటి టేస్ట్ అయితే మా ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు రీచ్ అవ్వలేదు. ఫైనల్గా ఈ కప్ నూడిల్స్ ఛాలెంజ్లో అయితే నేనే విన్ అయిపోయాను. మా సిస్టర్ అయితే అస్సలు తినలేకపోయింది, చాలా వరకు అయితే వదిలేసింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాము. మా సిస్టర్ అయితే అసలు తినలేక వదిలేసింది కొన్ని, నేనైతే కంప్లీట్ చేసేసాను, కొద్దిగా మిగిల్చాను. అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.